తర్వాత స్కైలర్ యొక్క ఫ్రెండ్ ఆమె యొక్క కడుపును చూసి, నీ కడుపు చాలా పెద్దదిగా ఉంది, ఈ బంప్ నీకు చాలా అందంగా ఉంది అని చెప్పింది. సో స్కైలర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది. క్యారీ, ఇది నా సిస్టర్ మేరీ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కి ఇంట్రడ్యూస్ చేసింది. ఇక్కడ ఒకడు జూనియర్ కి గన్ అంతా చూపించి బిల్డప్ కొడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాడినే చూస్తున్నారు, ఏదో వాడికి బర్త్డే అయినట్టు. ఈ గుండు యొక్క పేరు హ్యాంక్, వాల్టర్ వైట్ యొక్క సడుగుడు. అంటే స్కైలర్ యొక్క చెల్లెలు మేరీ ఉంది కదా, ఆమె యొక్క బర్త్డే ఈ హ్యాంక్. జూనియర్ ఈ హ్యాంక్ ఉన్నాడు కదా, వీడి మాటే ఎక్కువ వింటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చాలా సైలెంట్ గా అమాయకుడుగా ఉన్నాడు కదా, వీడు కొంచెం ఎక్స్ట్రోవర్ట్ గా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. అందుకని వీడంటే వాడికి ఇష్టం. ఆ హ్యాంక్ సరే తొందరగా టీవీ ఆన్ చేయండి, నేను టీవీలో రాబోతున్నాను అని చెప్పాడు. చూస్తే ఈ హ్యాంక్ ఒక పోలీస్ ఆఫీసర్, అది కూడా సాధారణ పోలీస్ ఆఫీసర్ కాదు, DEA డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్. సిటీలో ఎక్కడ డ్రగ్ మాఫియా ఉన్నా దాన్ని అరికట్టడమే వీళ్ళ యొక్క పని. సో ఇప్పుడు ఒక చిన్న గ్రూప్ ని, వాళ్ళ యొక్క డ్రగ్ ని, మనీని పట్టుకున్నారు. దాన్ని చూస్తున్న వాల్టర్ వైట్ చిన్న గ్రూప్ దగ్గర ఇంత డబ్బులా అని చెప్పి ఆ నోట్ తెరుచుకొని ఆశ్చర్యపడ్డాడు. అందుకే హ్యాంక్, నీకు ఇంట్రెస్ట్ గా ఉంటే చెప్పు, ఈ డ్రగ్ డీలర్స్ ని పట్టుకునేయడానికి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తాను అని చెప్పాడు. వాల్టర్ వైట్, సరే నాకు టైం కుదిరినప్పుడు చెప్తాలే అని చెప్పేశాడు. తర్వాత రోజు కార్ వాషింగ్ కంపెనీలో పనిచేస్తూ అక్కడికి వచ్చిన ఒక అమ్మాయిని చూసి అలాగే కళ్ళు తిరిగి కింద పడ్డాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంబులెన్స్ కి కాల్ చేశారు. కళ్ళు తెరిస్తే వాల్టర్ వైట్ అంబులెన్స్ లో ఉన్న డాక్టర్ తో, బాబు ఇది ఉత్త చెస్ట్ పెయిన్ మాత్రమే, నాకేమీ ఉండదు, నేను ఎక్కువ మందు కొట్టను, సిగరెట్ అలవాటే లేదు అని చెప్పాడు. అందుకు అతను చెక్ చేసి చూసి, లేదండి మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకొని తీరాలి అని చెప్పేశాడు. సో హాస్పిటల్లో చెకప్ అంతా అయిపోయి ఆ డాక్టర్ ఒక షాకింగ్ విషయాన్ని చెప్తున్నాడు. వాల్టర్ వైట్, మీకు క్యాన్సర్ ఉంది అని చెప్పి. అందుకు వాల్టర్, నాకెలా డాక్టర్ క్యాన్సర్, నేను ఇంతవరకు సిగరెట్ తాగిందే లేదు కదా అని అడిగాడు. అందుకు ఆ డాక్టర్, సిగరెట్ కాల్చిన వాళ్ళకే క్యాన్సర్ రావాలని ఏం లేదు వాల్టర్, మీకు ఇప్పుడు క్యాన్సర్, అది కూడా లంగ్ క్యాన్సర్ అని చెప్పాడు. దాన్ని విన్న వాల్టర్ కి ఎక్కలేని బాధ, మైండ్ లోనే ఆలోచిస్తున్నాడు. నా ఫ్యామిలీ చుట్టూ అప్పులు మాత్రమే ఉంది, వాళ్ళని కష్టాల్లో నెట్టేసి నేను చనిపోబోతున్నానా అని చెప్పి ఆలోచిస్తూనే ఆ డాక్టర్ కోర్టుకున్న మరకను చూసి, డాక్టర్ మీ కోర్టుకు మరకుంది అని చెప్పాడు. ఆ డాక్టర్ కి ఏం చెప్పాలో అర్థం కాలే. నేను వీడికి క్యాన్సర్ అని చెప్తున్నా, దాన్ని ఆలోచించడం మానేసి నా కోర్టులో ఉన్న కరం చూస్తున్నాడే అని చెప్పి. ఇంట్లో స్కైలర్ క్రెడిట్ కార్డ్ అప్పుల గురించి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాల్టర్ వైట్ అక్కడికి వచ్చాడు. ఆయనతో, మీరు క్రెడిట్ కార్డ్ లాస్ట్ మంత్ యూస్ చేశారా, ఎందుకు అని అడిగింది. అందుకు వాల్టర్ వైట్, అవును కొన్ని వస్తువులు తీసుకోవడానికి యూస్ చేశాను అని చెప్పాడు. స్కైలర్ ఆయన యొక్క మొహాన్ని చూసి, ఏమైంది మీ మొహం వేరేలా ఉంది అని అడిగింది. అందుకు వాల్టర్ వైట్, నాకు క్యాన్సర్ అని చెప్తాడని మనం అనుకుంటే ఆయన ఆమెతో, ఏం లేదు ఫైన్ అని చెప్పి అక్కడ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయాడు.